హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం డీసెట్కి సంబంధించిన తెలంగాణలో ఎవరైతే డైట్ సెట్ కానీ టీటీసీకి సంబంధించిన ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అనమాట. ఒకవేళ మీరు డీసెట్ లోపల క్వాలిఫై కాకపోతే అసలు ఏం చేయాలి, టీటీసీ కోర్స్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా మీకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో ఈ రోజు అయిపోయింది అనమాట. ఈ రోజు అయిపోయింది కదా, ఈ రోజు అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అదేవిధంగా మనకు సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, మినిమం ఎంత ర్యాంక్ వస్తే మనకు సీట్ వస్తుంది, అదేవిధంగా ఏ కాలేజీలో చేస్తే బెటర్, ఎవరు ఏ కాలేజీలో చేస్తే బెటర్, రెగ్యులర్ గా పోయే వాళ్ళు ఏ కాలేజీలో చేస్తే బెటర్, రెగ్యులర్ గా పోకుండా ఇంటి దగ్గరనే ఉండి జస్ట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఏ కాలేజీలో చేస్తే బెటర్, ఈ ఇన్ఫర్మేషన్ గురించి మొత్తం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము డీసెట్ కు సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ఈ రోజు మన వీడియోలో. ఫస్ట్ ఏంటంటే మనకు ఎవరు అసలు డీసెట్ కు ఎలిజిబుల్ అనమాట. ఫస్ట్ డీసెట్ కి ఎలిజిబుల్ కావాలంటే మీరు ఈ టీటీసీ కోర్సు ఈ సంవత్సరాల టీటీసీ కోర్సు మీరు చేసి ఉండాలంటే మీరు ముందుగా ఎంట్రెన్స్ అనేది రాయాలన్నమాట. ఎంట్రెన్స్ రాయాలి. ఒకవేళ ఎంట్రెన్స్ రాసినప్పుడు మీరు క్వాలిఫై అయితే అంటే మీకు 35 మార్క్స్, బీసీ ఓసీ వాళ్ళకు 35 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారనమాట. వాళ్ళు టీటీసీ కోర్స్ చేయడానికి అర్హులు. ఫస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మినిమం మార్క్స్ అయితే ఏం లేదు, మీరు ఎగ్జామ్ రాసే చాలు టీటీసీ కోర్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే క్వాలిఫై కాని వాళ్ళు ఏం చేయాలి. అసలు క్వాలిఫై కాని వాళ్ళు టీటీసీ కోర్సు మనము ప్రైవేట్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్ ద్వారా చేయొచ్చు. ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉంటారో క్వాలిఫై కాకపోతే ఫస్ట్ అయితే మీరు ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా రాసి ఉండాలి. ఎగ్జామ్ రాసినప్పుడు మీరు క్వాలిఫై కాలేరు కాబట్టి మీరు ప్రైవేట్ కాలేజీలో సీట్ అంటే మనం అమౌంట్ పే చేసి మన సీట్ ని కొనుక్కొని మన మేనేజ్మెంట్ సీట్ ద్వారా చేస్తున్న వాళ్ళు ఇంటి దగ్గర అయినా ఉండి చేయొచ్చు, లేకపోతే మీరు కాలేజ్కి వెళ్ళి కూడా చేయొచ్చు. మీ కంఫర్ట్నెస్ ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇంకోటి మనకు ఒక ఆప్షన్ ఏంటంటే మనకు ఏ కాలేజ్ చేస్తే బెటర్, ఎవరు ఏ కాలేజీలో చేస్తే బెటర్ అనమాట. మీకు కాలేజీకి వెళ్ళే వీలు ఉంటే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ కాలేజీలో చేయడానికి ట్రై చేయండి. లేదు మీకు కాలేజీకి వెళ్ళే వీలు లేదు, జస్ట్ మాకు సర్టిఫికేట్ కోసం చేస్తున్నాము అన్న వాళ్ళు ప్రైవేట్ కాలేజీలో చేయడానికి ట్రై చేయండి. ఫీజులు ఉంటాయి ప్రైవేట్ కాలేజీలో, కాకపోతే మీరు రెగ్యులర్గా వెళ్ళకపోయినా కూడా నడుస్తుంది అనమాట అక్కడ. కానీ గవర్నమెంట్లో అలా ఉండదు, ఖచ్చితంగా మీరు వెళ్లాల్సిందే అనమాట కాలేజ్కి. మీరు ఖచ్చితంగా రికార్డ్స్ రాయాలి, రికార్డ్స్ సబ్మిట్ చేయాలి, అన్ని టీపీలు చెప్పాలి, అన్ని ప్రాక్టీస్ అన్ని ఉంటాయి అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు గవర్నమెంట్లో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్లో చేస్తే బెటర్గా ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా వెళ్ళని వాళ్ళైతే మాత్రం ప్రైవేట్లో చేసేయండి, గవర్నమెంట్లో అయితే అంత వీలు కాదు. ఇంకొక టాపిక్ ఏంటంటే మనకు సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి. సీట్ రావాలంటే మనకు ఖచ్చితంగా మనము డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు సీట్ రావడానికి నేను ఒక ట్రిక్ అనేది చెప్తాను మీకు. ఇప్పుడు చూడండి, నేను ఒక పేపర్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేశాను కదా. ఈ పేపర్ లోపల మనకు మొన్న ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఎంతమంది అప్లై చేస్తున్నారో, ఎంతమంది రాశారు దాని గురించి ఇప్పుడు చూడండి. ఇక్కడ తెలుగు మీడియం ఉన్నారా, తెలుగు మీడియం వాళ్ళు 9698 మంది అంటే పీపుల్స్ అయితే మనకు అప్లై చేశారనమాట. దానికి సంబంధించినటువంటి రాసిన వాళ్ళు 8189 అనమాట. అంటే మనకు నంబర్ ఆఫ్ క్యాండిడేట్ ఎంతమంది పాస్ అయ్యారంటే ఎంతమంది క్వాలిఫై అయ్యారు, 6000 మెంబర్స్ అయితే మనకు క్వాలిఫై అయ్యారనమాట. 6644 అయితే అంటే మనకు పర్సెంటేజ్ వచ్చేసరికి 81% అయితే వచ్చిందనమాట క్వాలిఫై అయిన వాళ్ళు. ఎవరు? తెలుగు మీడియం వాళ్ళకు. మనకు ఇక్కడ సీట్లు రావడానికి అవకాశం ఏంటంటే మనకు తెలుగు మీడియం వాళ్ళకు కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు మంచి ర్యాంక్ వచ్చింది అనుకో మీకు మంచి కాలేజీలో రావడానికి అవకాశం ఉంటుంది. మంచి ర్యాంక్ అంటే ఎంత, మనకు 1000 బిలో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ సీట్లో రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. మీకు ఏ ర్యాంక్ వచ్చినా సరే మీకు సీట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. మీకు ప్రైవేట్ కాలేజీలో రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎక్కువ ర్యాంక్ వచ్చింది అనుకో మీకు ప్రైవేట్ కాలేజ్ వస్తుంది. మీకు ఎంత ర్యాంక్ తక్కువ వస్తే మీకు అంత మంచి కాలేజీలో రావడానికి అవకాశం ఉంటుంది. మీకు దగ్గరగా ఉన్న కాలేజీలో మాత్రమే పెట్టుకున్నారు, అక్కడ అందరు ఫిల్ అయ్యారు అనుకో మీకు అక్కడ రాదు. మాక్సిమం మీరు అన్ని ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఫస్ట్ అయితే గవర్నమెంట్ చేద్దాం అనుకుంటున్న వారు గవర్నమెంట్ కాలేజ్ ప్రిఫరెన్స్ చేయండి, తర్వాత ప్రైవేట్ కాలేజెస్ పెట్టండి. ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం రెండు సేమ్ కాంపిటీషన్ ఉన్నాయి, కానీ ఉర్దూ మీడియం వాళ్ళకైతే ఈజీ అనమాట సీట్ రావడం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఉర్దూ మీడియం కాలేజీలు కూడా చాలానే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉర్దూ మీడియం వాళ్ళకైతే బెనిఫిట్ అనమాట, ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. తక్కువ ర్యాంక్ వచ్చినా ఎక్కువ ర్యాంక్ వచ్చినా వాళ్ళకైతే సీట్ అయితే గవర్నమెంట్ కాలేజీలో రావడం జరుగుతుంది. ప్రైవేట్ కాలేజ్ అయితే అందరికీ పక్కగా వస్తాయి, మాక్సిమం అయితే అందరికీ రావడానికి అవకాశం ఉంది. మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ రోజే అయిపోయింది కాబట్టి ఫర్దర్ గా ఒక 1 వీక్ లోపల మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ని పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటేనే మీకు కాలేజ్ అయితే అలర్ట్ రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వెబ్ ఆప్షన్స్ కి మనకు కొంచెం అమౌంట్ అయితే అడుగుతుంది అనమాట. ఒక 150 బిలో. పోయిన ఇయర్ అయితే మనకు 150 ఎంతనో అయితే ఉండే, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. కాకపోతే మనకు అంత ఫీ అయితే పే చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట.
రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నాం కదా, తర్వాత వాళ్ళకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాలేరో వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇది. మనకైతే ఖచ్చితంగా మీరు ఒక రోజు మిస్ అయినా ఇంకో రోజు నెక్స్ట్ డే వెళ్ళండి అని నేను చాలా మందికి కామెంట్ల రూపంలో కూడా నేను రిప్లై ఇచ్చాను. అయితే ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకైతే అఫీషియల్ వెబ్సైట్లో అవకాశం ఉంటుంది. అది కూడా తొందరలోనే 1 వీక్లోనే ఉంటుందని నేను గెస్ చేస్తాను. కరెక్ట్ డేట్ అయితే నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. ఇప్పుడు ఖచ్చితంగా డేట్ వస్తే మీకు ఖచ్చితంగా నేను అప్డేట్ అయితే చేస్తాను. మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, రెగ్యులర్గా మీకు అప్డేట్ అయితే వస్తుంది అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా చాలా మంది అయితే కంప్లీట్ చేసుకున్నారు. నాకు చాలా మంది అయితే కామెంట్ కూడా పెట్టారు. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది కాబట్టి నేను వీడియోస్ ఇంకా రెగ్యులర్గా చేయడానికి నాకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది అనమాట. నన్ను ఖచ్చితంగా లైక్ చేయమని నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.